42% బీసీ రిజర్వేషన్లు ఉంటాయా ఊడతాయా అనే దాని మీద ఊర్ల కొంటే మస్తు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లు గట్లనే ఉండాలని బీసీ లీడర్లు తెలంగాణ సర్కారు కోరకుంటుంటే పాత నోటిఫికేషన్ ప్రకారం ఇస్తేనే మంచిగుండని పెద్ద కులపోలు కోరుకుంటున్నారట. ఇసోంటి కాలంలో ఆ 42% రిజర్వేషన్లు సన్నటి తీగ మీద నడిచే మనిషి తీరుగా అటు పడుతుందో ఇటు పడుతుందో తెలియకుండా అవుతున్నది. తెలంగాణ సర్కార్ రిజర్వేషన్లు పెంచే జీవో 9 విడుదల చేస్తే దాన్ని రద్దు చేయాలని కొందరు హైకోర్టుకు పోయినరు. దానికి హైకోర్టు స్టే ఇవ్వమని చెప్పింది. ఎట్లనైనా ఈ రిజర్వేషన్లను ఆపాలి అని గట్టి పట్టు మీద ఉన్నట్టున్నాడు వంగ గోపాల్ రెడ్డి అనేటైనా. హైకోర్టులో కాకుంటే సుప్రీంకోర్టుకు పోతా అన్నట్టు ఢిల్లీకి పోయిందట. కానీ సుప్రీంకోర్టు సన్నటి సలాకులు కాల్చి సురుకులు పెట్టినంత పని చేసిందట. కోర్టుల పిటిషన్ ఎందుకు వేసిండ్రు అని కోర్టుల పెద్ద జడ్జి సార్లు అడిగితే తెలంగాణ సర్కార్ ఇచ్చిన జీవో మీద హైకోర్టు స్టే ఇయ్యలేదు, జర మీరన్నీ ఇయ్యండ్రి సార్లు అన్నట్టు పెద్ద కోర్టును అడిగిండ్రట. అగో దానికి హైకోర్టే విచారణ చేస్తాంది. ఆ కేసు మీద వాదనలు నడుస్తున్నాయి. అసలు స్టే ఇవ్వమని సుప్రీంకోర్టుకి వచ్చుడైంది, హైకోర్టు స్టే ఇవ్వకుంటే ఇక్కడికి రావాలని ఎవరు చెప్పిండ్రు అన్నట్టు ఎదురు ప్రశ్నలు వేసిందట కోర్టు. పాపం నీళ్ళు నమ్ముడు నిల్సొని చూసుడా అయిందట వంగ గోపాల్ రెడ్డి తరపు వకీల్ సాబులకు. మీ పిటిషన్ను కొట్టేస్తున్నాం, ఏదైనా ఉంటే హైదరాబాద్ హైకోర్టులో తెలుసుకోపోన్రి అని గద్దిచ్చినట్టు చెప్పిండ్రట. దీంతో ఇటు తెలంగాణ సర్కార్కు అటు బీసీ లీడర్లకు కాసింత గాలి పీల్చుకున్నంత పని అయిందట. బాగా టెన్షన్ పడ్డోళ్ళు అటెన్షన్లకు వచ్చిండ్రట. 8వ తారీఖున ఆ రిజర్వేషన్ల మీద విచారణ ఉన్నది కాబట్టి అప్పటిదాకా అయితే రిజర్వేషన్లు ఉండేది పోయేది తేలుతుంది. కాబట్టి అప్పటిదాకా ఓపిక పట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు.